సింహాచలం శ్రీ అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాతో పాటు గోదావరి జిల్లాల నుంచి భక్తులు గిరి ప్రదక్షిణకు వచ్చే అవకాశం ఉండటంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బుధవారం ఉదయం 5 గంటల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు అదనపు బస్సులను నడుపుతున్నట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడు తెలిపారు. భక్తుల రద్దీని బట్టి అవసరం అయితే అప్పటికప్పుడు మరిన్ని బస్సులను ఏర్పాటు చేస్తామని అంటున్న విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనాయుడుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. ఆషాఢ మాస పౌర్ణిమ చతుర్థి సందర్భంగా ప్రతి ఏటా కూడా సింహాచల అప్పన్న స్వామి కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణకి సుమారుగా లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది కూడా రేపటి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి కూడా ఆర్టీసీ, ఎందుకంటే ఈ 3 జిల్లాలతో కాకుండా ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల నుంచి కూడా చాలా వేలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆర్టీసీ ప్రత్యేకమైన బస్సులు ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విశాఖపట్నం జిల్లా రవాణా అధికారి అప్పలనాయుడు గారు. సార్, రేపటి నుంచి ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది కదా, ఇంచుమించుగా 5 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని మీరు ఎటువంటి వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తున్నారు బస్సులకు సంబంధించి? అందరికీ నమస్కారం అండి. ఈ ప్రతి సంవత్సరం కూడా వచ్చే గిరి ప్రదర్శన నరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదర్శన 32 కిలోమీటర్లు ఏదైతే ఉందో 32 కిలోమీటర్లు కూడా ఉదయం ఆనవాయితీ ఏంటంటే సింహాచలం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ చేసుకొని 12 అవర్స్ పడుతుందండి. 32 కిలోమీటర్స్ కూడా రౌండ్ వేస్తారు. ఇవన్నీ కూడా రథం అయితే మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో రథానికి కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతుంది. దానికి ముందే కూడా భక్తులందరూ కూడా రష్ ఎక్కువ ఉంటుంది అని ఉదయం 5 గంటలు ఉండే 9వ తారీఖు నుండి స్టార్ట్ అవుతారు. కాబట్టి మేము ప్రత్యేక ఏర్పాటు పోలీసు వారు కలెక్టర్ గారి ఆదేశం ప్రకారం నిన్న హోమ్ మినిస్టర్ గారు కూడా రివ్యూ చేయడం జరిగింది. ఈ రివ్యూ ప్రకారంగా మేము ప్రజాప్రతినిధులతో కూడా రివ్యూ జరిగి మీ ఆర్టీసీ బస్సులు ప్రత్యేకించి నడుపుతున్నామండి. ముఖ్యంగా పోలీస్ ఆదేశ ప్రకారంగా మనకు హనుమంతు వాక నుండి అడివివరం వైపు బస్సులు మధ్యాహ్నం నుండి ఇటు తిరిగే అవకాశం ఉండదండి. అదేవిధంగా హైవే ఇటు ఆనందపురం వచ్చే బస్సులు కూడా పీక్ అవర్స్లో కూడా ఆనందపురము తర్వాత పిందుర్తి ఎన్ఏడి మీదుగా డైవర్ట్ చేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా అనకాపల్లె బస్సులు వచ్చి ఉన్నాయని కూడా లంకిలిపాలెం నుండి హైవే కన్వర్ట్ చేసి సిటీలో రాకుండా ఈ రద్దీలో పడకుండా ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ నుండి స్పెషల్ బస్సులు ఏదైతే ఉన్నాయో కొండపై నుండి కొండ కింద వరకు కూడా 9వ తారీఖు వరకు కూడా 9వ తారీఖు అర్ధరాత్రి వరకు ఛార్జీలతో తిప్పుతామండి. 10వ తారీఖు దేవస్థానం వారి దీని ప్రకారం ఉచితంగా లాస్ట్ ఇయర్ అయితే 40 బస్సులు తిరగడం జరిగింది. ఈసారి అయితే 50 బస్సులు తిప్పడం జరిగింది. 50 బస్సులు పెడతాం. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశ ప్రకారం కొన్ని స్పేర్ బస్సులు కూడా పెట్టుకున్నాము అవసరానుగుణంగా పెంచడానికి. అదేవిధంగా మనకు 2 వైపులు ఉంటుందండి. కొండ కింద నుండి దిగుతూ అడివరం రూట్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా గోశాల వైపు తొలిపావంచ వైపు కూడా తొలిపావంచ దగ్గర రిటర్న్ అవుతుందండి. మేమైతే బస్సులన్నీ కూడా స్పెషల్ బస్సులు గోశాల నుండి నడుపుతామండి. అదైతే 1/2 కిలోమీటర్ 20 మీటర్స్ ఉన్నాయో నడిచి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి రద్దీలో అక్కడ జరిగే అవకాశం లేదు. మా బస్సులన్నీ కూడా గోశాల సెంటర్ నుండి ఇటు గాజువాక వైపు చాలా బస్సులు వేసాము. అదేవిధంగా గోశాల నుండి డిబిఎస్ కాంప్లెక్స్ బస్సులు వేసాము. అదేవిధంగా ఆర్కే బీచ్ వైపు బస్సులు వేసాము. అదేవిధంగా కొత్త వలసకు బస్సులు వేసాము. ఈ రకంగా అన్ని ప్రాంతాలకు కూడా స్పెషల్ బస్సులు ప్రజలకు అనుగుణంగా మేము తిప్పడం, మా అధికారులను కూడా పాయింట్స్లో ఇది గోశాల పాయింట్లో కానీ హిల్ పాయింట్లో కానీ హనుమంత్ వాక్ పాయింట్ కానీ డిబిఎస్ కాంప్లెక్స్ ఈ రకంగా మా అధికారులని సూపర్వైజర్లను కూడా 24 అవర్స్ కూడా 9వ తారీఖు ఉదయం 5 గంటల నుండి 10వ తారీఖు సాయంత్రం వరకు కూడా పూర్తి అధికారుల బందోబస్తుతో మేము ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా పోలీసు వారు వాళ్ళు కూడా మా ఆర్టీసీ వాళ్ళ నుండి వాళ్ళ డైరెక్షన్ బట్టి ట్రాఫిక్ ఎటువైపు రద్దు ఉంది, ఇటువైపు జామ్ అవుతుంది, డైవర్షన్ ఏ రకంగా చేయాలా, ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణికులకు ఒకటి విజ్ఞప్తి అండి. ఒకేసారి రష్కుండా కాకుండా కొంచెం సంయమనం పాటించి జామ్ అయినప్పుడు ఒక్కొక్కసారి అందరూ రద్దీతో 5 లక్షల మంది వస్తారు. కాబట్టి కొండకి ఎక్కడం అయితే కొండకి దర్శనం అయితే 60,000 70,000 మంది చూసుకుంటారు. ఎక్కువ మంది రౌండ్స్ చేస్తారు కూడా. అవాంఛనీయాలు కాకుండా కొద్దిగా ప్రయాణికులు కూడా కోఆపరేట్ చేసుకొని జామ్ అయినప్పుడు అప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఇప్పుడు జిల్లా ఇలాగ సిటీ నగరంలో ఎలాగ నడుపుతున్నారు. అయితే చుట్టుపక్కల జిల్లా బయట నుంచి బయట ప్రాంతం నుంచి వచ్చేవారికి ఎటువంటి బస్సులు ఏమైనా ఏర్పాటు చేస్తారు? తప్పనిసరి అండి. మిగతా ప్రాంతాలు కూడా శ్రీకాకుళం విజయనగరం నుండి
అనకాపల్లి నుండి, నర్సీపట్నం నుండి వచ్చిన వాళ్ళు కూడా రష్ను బట్టి కూడా ఆ డిపో మేనేజర్ వాళ్ళు బస్సులు పెంచడం కూడా ఆదేశించడం జరిగిందండి. దాని మీద మినిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క రాయితీలను బట్టి అధికారులను బట్టి కూడా వాళ్ళు రిక్వైర్మెంట్ బట్టి డే అండ్ నైట్ తిప్పి కలెక్టర్ గారి ప్రభుత్వం ఆదేశ ప్రకారం పూర్తి స్థాయిలో అన్ని సిద్ధం చేసామండి. ఉదయం చాలామంది భక్తులంతా నాటక మార్గం వచ్చిన తర్వాత అలసిపోతారు కదా, ఇంతకుముందు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి బస్సులు వెళ్ళేవి, అటువైపు నుంచి ఏమైనా ఉన్నాయి సార్? పెట్రోల్ బంక్ గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుండి యాక్చువల్గా ఏంటంటే అక్కడ రష్ ఎక్కువ ఉంటుంది. తిరిగే 32 కిలోమీటర్స్ కూడా పెట్రోల్ బంక్ నుండి గోశాల రద్దీ ఉంటుంది కాబట్టి అది రద్దీ సమయంలో ఆ టైంలో ఆపడం జరుగుతుంది. ఆ పక్క నుండి 2 వేస్ ఉన్నాయి కాబట్టి 2 వే ఉండడానికి రష్ ఎరిగితే మాత్రం కంట్రోల్కి చేసేయడం అవుతుంది. అదంతా వేపకొండ మీదుగా డైవర్షన్ అవుతుందండి. గోశాల, వేపకొండ మీదుగా గోపాలపట్నం ఆ రకంగా డైవర్షన్ అవుతుందండి. ఇటువైపు రష్ ఉంటుంది కాబట్టి 30 కిలోమీటర్లు. అదేవిధంగా ఎన్ఏడి కొత్త రోడ్లో ఏదైతే ఉందో ఆ కొంత దూరం ఎక్కడ మురళీనగర్ వైపు మళ్ళీ డైవర్ట్ అవుతుంది. అది బార్కెట్స్ కట్టుకొని ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఆ బార్కెట్ వరకు కూడా ఆ రకం చేసి మురళీనగర్ నుండి తమ్దార్ వైపు నుండి ఎంవీపీకి ఈ రకంగా రౌండ్స్ ఉంటాయి కాబట్టి ఆ రకంగా పోలీసు వారికి ఎప్పటికప్పుడు కంట్రోల్ పాయింట్ ప్రకారంగా మేము ఆర్టీసీ పరంగా ఈ యొక్క ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. గిరి ప్రదక్షిణకు సంబంధించి ఆర్టీసీ కూడా భాగస్వామ్యం అవుతుంది. ఈసారి కూడా 5 లక్షలకు పైగా భక్తులు గిరి ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా కిందటి ఏడాది 40 బస్సులు ఏర్పాటు చేసాం ఈ నగరం లోపల నుంచి. ఈసారి 50 పైగా బస్సులు కూడా నడుపుతున్నట్టు కూడా ఆర్ఎం అప్పలనాయుడు గారు స్పష్టం చేశారు. అయితే నగరం వెలుపల నుంచి ఇతర విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కానీ చుట్టుపక్కల గోదావరి జిల్లా నుంచి వచ్చే వారికి కూడా రద్దీని బట్టి కూడా ప్రత్యేకమైన బస్సులు నడుపుతున్నాం. ఒకవేళ అవసరమైతే అప్పటికప్పుడు కూడా ఏదైతే మా ఆర్టీసీ సంబంధించిన అధికారులు ఉన్నారో వారు క్రష్ ఏదైతే జనాభా పెరిగి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు పెరిగితే ఖచ్చితంగా అప్పటికప్పుడు కూడా మళ్ళీ బస్సులు పెంచేందుకు కూడా నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు చేసినట్టు అయితే ఆర్ఎం అప్పలనాయుడు స్పష్టం చేస్తున్నారు.